నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒక ఎకరం ఒక సీజన్ సహజ వ్యవసాయంపై మోడీ కొత్త మంత్రం. శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద విరివిగా రుణాలు మంజూరు చేయాలి. బ్యాంకర్లను ఆదేశించిన ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య. దుర్గంధ భరితంగా మారిన తిరుపతి నగరం. పొంగి పొర్లుతున్న డ్రైన్లు. నిండు కుండల తిరుమల జలాశయాలు. వరుస తుఫాన్ల ప్రభావంతో భక్తులకు తీరిన నీటి కష్టాలు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రాల వద్ద నో స్టాక్ దర్శనం. విస్తుపోతున్న భక్తులు. పరకామణి కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేపట్టిన దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందించారు. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది కోర్టు. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారంపై దర్యాప్తు చేసి నివేదికను సిఐడి మంగళవారం సీల్డ్ కవర్లో హైకోర్టు ముందు ఉంచింది. ఆ నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద దాఖలు చేసినట్టు తెలిపింది. అలాగే నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించామని ఏసీబీ తరపు స్టాండింగ్ కౌన్సిల్ కోర్టుకు నివేదించారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఆ నివేదికలను తమ పరిశీలన నిమిత్తం కోర్టు ఆఫీసర్కు అందజేయాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ను ఆదేశించారు. సిఐడి నివేదికను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి వాయిదా వేశారు. టీటీడీ పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించిన నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ వద్ద ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ రవికుమార్తో రాజీ చేసుకున్న వ్యవహారం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. అలాగే పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ ఆయన కుటుంబ సభ్యుల స్థిర చర ఆస్తులు బ్యాంక్ ఖాతాలను పరిశీలించడంతో పాటు వారు ఆ ఆస్తులు వారి ఆదాయానికి తగ్గట్లే ఆర్జించారా అనే కోణంలో లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయాజి వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ వద్ద దాఖలు చేశామన్నారు. ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ సీతిరాజు శ్యామ్ సుందర్ స్పందిస్తూ రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు జరిపి నివేదికను కోర్టు ముందు ఉంచామని తెలిపారు. రవికుమార్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ సిఐడి 156 పేజీలతో నివేదిక దాఖలు చేసినట్లు 40 మంది సాక్షులను విచారించినట్లు టీటీడీ చైర్మన్కు చెందిన ఓ టీవీ ఛానల్ స్క్రోలింగ్ వేసిందని ఆ నివేదికను తమకు కూడా అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆ నివేదిక నిందితుడి కోసం కాదన్నారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపిస్తూ వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఇంప్లీడ్ పిటిషన్ వేశామని దానిని అనుమతించాలని కోరారు. కేసు విచారణలో కోర్టుకు సహాయకారిగా ఉంటామన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అవసరమైతే తప్పనిసరిగా మీ సహకారం తీసుకుంటామని తెలిపారు. తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్ల కొరత ఏర్పడింది. వారం రోజులుగా డాలర్లు లేకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా టీటీడీ బంగారు, వెండి, రాగి డాలర్లను విక్రయిస్తోంది. శ్రీవారి సన్నిధిలో స్వామి అమ్మవార్లు ఉండే బంగారు, వెండి, రాగి డాలర్లను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి నెల 15 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయలు విక్రయాలు జరుగుతుంటాయి. వారం రోజుల కిందట 2 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాముల బంగారు డాలర్ల కొరత ఏర్పడింది. సాధారణంగా స్టాక్ పూర్తయ్యే లోపలే డాలర్లను కౌంటర్లకు తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో ఉంచాలి. వారం కిందటే బంగారు డాలర్లు ఖాళీ అయినా తెప్పించలేదు. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు డాలర్ల విక్రయ కేంద్రం వద్దకు వెళితే నో స్టాక్ బోర్డు కనిపిస్తోంది. స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నారు. మరోవైపు రాగి డాలర్ల విక్రయాలు దాదాపు ఏడాదిగా నిలిచిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత
టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా, గాయపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. హిందూ దేవత గురించి ప్రస్తావిస్తూ వారు మాట్లాడే తీరు, పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు, మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్లా గురించి గాని జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు హిందువులు రాయిని, రప్పని, పుట్టని, చెట్టుని, గుట్టని పూజ చేస్తారు. అది మా సాంప్రదాయం, మన సాంప్రదాయం. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈ రోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ, రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో టైం టేబుల్ మారగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు. నువ్వు కూడా 2-3 పార్టీలు తిరిగి వచ్చినట్టు వ్యక్తివి. నువ్వు రాజకీయాల్ని, దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా తిరుపతి అయితే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉన్నారు. దాని మీద కూడా మొన్న మున్సిపల్ కౌన్సిల్లో మనకు అప్రూవ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే తిరుపతి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం, కానీ కేవలం 30 స్క్వేర్ కిలోమీటర్లో ఉంటాం. ఎందుకంటే ఒంగోలు చూస్తే 128 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది, కడప చూస్తే 268 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. కానీ తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది. అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్యాచరణ రూపకల్పన చేశారు. మాకు ఒక ఐడియా ఇచ్చారు. దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం. కాదు అయితే కొంతమంది శాసనసభ్యులు వాళ్ళకున్న అభ్యంతరాలు కానీ, అలాగే ఎలా చేస్తే బాగుంటుంది అనే ఐడియాస్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. ఎందుకంటే రాబోయే తరాలకు మంచి చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామం అని కూడా తెలియజేస్తాను. ద్విత్వా తుఫాను వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అక్టోబర్లో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాప వినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార డ్యాములు 98% నిండిపోయాయి. పాప వినాశనం, గోగర్భం డ్యాముల గేట్లను కూడా అప్పుడు ఎత్తవలసి వచ్చింది. నిజానికి ఇప్పుడు భారీ వర్షాలు కురవకపోయినా నవంబర్ నెల ప్రారంభంలో కురిసిన వర్షాలకు శేషాచల అడవుల నుంచి ఊట నీరు భారీగా డ్యాముల్లోకి చేరుతూ వచ్చింది. నవంబర్ 24వ తేదీకే డ్యాములన్నీ నిండిపోయి గోగర్భం, పాప వినాశనం డ్యాముల గేట్లు 1 అంగుళం మేర తెరిచి దిగువకు వదులుతున్నారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వానలతో డ్యాములు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఆదివారం మధ్యాహ్నం గోగర్భం, పాప వినాశనం గేట్లు మరొక అంగుళం పైకెత్తారు. ప్రస్తుతం పాప వినాశనంలో 5,240 లక్షల గ్యాలన్లు, గోగర్భంలో 2,833 లక్షల గ్యాలన్లు, ఆకాశగంగలో 685 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 4,258.98 లక్షల గ్యాలన్లు, పసుపుధార డ్యాములో 1,287.51 లక్షల గ్యాలన్ల నీరు ఉంది. దాదాపు 9 నెలల పాటు తిరుమల నీటి అవసరాలు తీర్చేంత నీరు ప్రస్తుతం డ్యాముల్లో ఉంది. బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య బ్యాంకర్లను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీఓ రాజేష్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ ఆర్ఎం పరమేశ్వర్ నాయక్, నాబార్డ్ డీడీఎం సునీల్, ఎల్డీఎం రవికుమార్లతో కలిసి డీసీసీ, డిఎల్ఆర్సీ 2వ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎస్హెచ్జీలు రుణాలు మరియు వ్యవసాయ, పాడి రైతులకు రుణాలు నిర్దేశించిన లక్ష్యాల మేరకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకర్లు అందరూ విద్యా రుణాలను మంజూరు చేసి పురోగతి సాధించాలన్నారు. విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
క్రాప్ లోన్స్కు అర్హత కలిగిన లబ్ధిదారులకు క్రాప్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చూడాలని తెలిపారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ, కార్పొరేషన్ రుణాలు అందరూ సద్వినియోగం చేసుకునేలా బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పీఎంఈజీపీ, ముద్ర, స్టాండప్ ఇండియా రుణాలను బ్రాంచ్ల వారీగా లక్ష్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఆయా పథకాల లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని తెలిపారు. బీసీ, మైనార్టీ, కార్పొరేషన్ సంబంధించిన ప్రతి దరఖాస్తును పరిశీలించి తద్వారా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీల కోసం లక్ష్యాలను ప్రభుత్వం కేటాయించిందని, ఆ కేటాయింపులు పొందిన బ్యాంకులన్నీ కూడా నిర్దేశిత గడువులోపు లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి రుణాలను సకాలంలో మంజూరు చేయాలని తెలిపారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన అండర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలవకుండా మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు పంపింగ్ చేయాలని, మ్యాన్ హోల్స్ ఉన్న బారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో బుధవారం ఉదయం నగరంలో అండర్ బ్రిడ్జిలను, లోతట్టు ప్రాంతాలను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలో ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని, ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి క్లోరినేషన్ చేయాలని తెలిపారు. చిన్న కాలువల్లో వర్షపు నీటితో పాటు కొట్టుకొచ్చిన చెత్త, మట్టి తొలగించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ పనిచేయాలని, వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా 08702256766 లేదా 9008222909 నంబర్లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈలు మధు, మహేష్ తదితరులు ఉన్నారు. పార్టీ బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, మెజార్టీ తక్కువ ఉన్న బూతులపై ముఖ్య నాయకులు, కన్వీనర్లతో లోతుగా చర్చించామని, వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గత ఎన్నికలలో పార్టీకి ఓట్ల మెజార్టీ తక్కువగా నమోదైన బూతులపై నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా వారు ఆయా బూతుల కన్వీనర్లతో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశాల మేరకు గత ఎన్నికలలో పార్టీకి ఓట్ల మెజార్టీ తక్కువ నమోదు అయిన బూతులపై నాయకులతో సమీక్షించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు చెంగారెడ్డిపల్లి, సూరి రాయల్, మనుస్వామి నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, భాస్కర్ యాదవ్, మేరీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆలోచన ఎట్టున్నాయంటే ఎక్కడ కూడా ఒక్క బూత్ కూడా బయసు రాకూడదు, ప్రాపర్గా సిస్టమేటిక్గా డెవలప్ చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. ఇప్పుడే జ్యోతినారు పోయొచ్చు, అక్కడ రోడ్స్ అన్ని స్టార్ట్ చేసాం. వర్షాలు ఉన్నాయి కాబట్టి కొన్ని రోడ్స్ శాంక్షన్ అని కూడా ఇక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు దివాకర్ గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడారు. ఇప్పుడు డ్రైన్స్ అన్ని ఇస్తాను. ఇప్పుడు మీరు అడిగినట్టు ఆ సూర్యప్రకాశంలో కూడా దాంట్లో కూడా 1,000 కోట్ల రూపాయలు ఉంది. అది కూడా ఇమీడియట్గా ఈ వర్షాకాలం అయిన తర్వాత వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తాం. సో దే ఆర్ నెంబర్ ఆఫ్ వర్క్స్ విచ్ ఆర్ రెడీ ఆన్ లిస్ట్. ఆ తర్వాత పిఎం దీని కింద కూడా కొన్ని రోడ్స్ వచ్చినాయి. 32 లక్షలు 36 లక్షలు వచ్చినాయి. ఒక్క చిన్న కూడా ఎవరు కూడా డెవలప్మెంట్ ఎక్కడ కూడా లోటు లేకుండా డెవలప్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నింటి కూడా ఇంకా బాగా డెవలప్ చేసేసి ఇంకా మంచి చేపలు కూడా వదిలి చుట్టుపక్కల ఉండే పంచాయతీలందరూ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ చేపలని చేసి దాన్ని కూడా ఫిష్ డిపార్ట్మెంట్స్ ఎమ్మెల్యే గారు మాట్లాడేసి అఫీషియల్గా యాజ్ పర్ రూల్ ప్రకారం కూడా చేయడం జరిగింది. వేలమేమని చెప్పాము. ఎందుకంటే గడిచిన వైసీపీ గవర్నమెంట్లో దాన్ని కూడా భూ కబ్జానే కాకుండా చెరువులు కూడా వదలకుండా చేశారు. అది మీకు తెలిసిన విషయమే. అంగవైకల్యం తమ లక్ష్యానికి అడ్డు రాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే వికలాంగులు కూడా సకలాంగులు చేయలేని లక్ష్యాలు చేరుకోవచ్చని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. బుధవారం చిత్తూరు జ్యోతిరావు పులే భవన్లో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొన్నారు.
జ్యోతిరావు పులే నందు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం 2025 కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డిఆర్ఓ కె మోహన్ కుమార్, దివ్యాంగుల సహాయ సంచాలకులు ఇన్ఛార్జ్ విక్రమ్ కుమార్ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు మరియు విభిన్న ప్రతిభావంతుల కొరకు పనిచేస్తున్న సంఘాల నాయకులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొనడం జరిగింది. యాక్టివ్గా చేసిన వాళ్ళ ఎన్జిఓస్కి సన్మానం చేయడం జరిగింది. మన జిల్లా నుండి కొంతమంది జిల్లాలు స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ గెలిచారు, వారిని కూడా సన్మానం చేయడం జరిగింది. కొంచెం వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళ గురించి ఉన్న చట్టాల్లో గురించి మాట్లాడాము, వాళ్ళకి ఒక అవగాహన ఇచ్చాము. అండ్ మన ఒక పోలీస్ డిపార్ట్మెంట్గా వారి కోసం ఎప్పుడైనా మేము రెడీగా ఉంటాము, సిద్ధంగా ఉంటాము వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా వారికి స్పెషల్ యాక్ట్స్ ఏ ఉన్నాయి అది 100% ఇంప్లిమెంటేషన్ చేస్తాము. మన రేపు ఆనరేబుల్ డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రామ్ కూడా ఉంది, దాని రిలేటెడ్ ఇప్పుడు మైనర్ చైల్డ్ కూడా వచ్చింది. సో డిఎస్పీ గారితో ఇప్పుడు ప్లేస్ విజిట్ చేయడానికి ఆయన తిరుపతి నుండి బయలుదేరుతున్నారు. దానికి శాంతి వ్యక్తిగత ఎందుకంటే ఆయన గురించి గడ్డంపల్లి పేరులో కూడా చూసాం. బ్లడ్ ప్రెషర్ అధికమై పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు గోల్డెన్ అవర్ ఉందని తిరుపతి రుయా వైద్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. అందులో భాగంగా రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్లో అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ను ఉచితంగా రోగులకు అందజేయటం జరుగుతుందని తెలిపారు. సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ రంగం వైపు మానవుడు పరుగులు తీస్తున్న నేపథ్యంలో సగటున సమయానికి ఆహారం మరియు ఆరోగ్య భద్రతపై శ్రద్ధ వహించడం పూర్తిగా మర్చిపోయారు అన్న సందేహం లేకపోలేదు. సమయానికి తినకపోవటం, అధిక ఒత్తిడితో పనులు చేయటం ద్వారా బీపీ అధికమవుతున్న తరుణంలో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో ఈ వ్యాధుల నుండి అధిగమించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వైద్యుల పర్యవేక్షణలో టెనెక్ ప్లస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చునని వైద్యులు తెలిపారు. ఇంజెక్షన్లు తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో న్యూరాలజీ విభాగంలో అందుబాటులో ఉన్నాయని, అయితే ఇంజెక్షన్లు బ్రెయిన్ స్ట్రోక్ గురై చేతులు కాళ్ళు చచ్చుబడిపోవటం, మూతి వంకరగా పోవటం, మాట సక్రమంగా పలకకపోవడం, మనిషి నిలుచున్న ప్రదేశంలో సక్రమంగా నిలబడకుండా పోవడం వంటి లక్షణాలు వచ్చిన సమయంలో తక్షణమే హాస్పిటల్కు విచ్చేసి ఇంజెక్షన్లు వేసుకోవటం ద్వారా పెను ప్రమాదం నుండి కాపాడుకోవచ్చునని చెప్పుకొచ్చారు. పై లక్షణాలు గల ఉన్న వ్యక్తి గోల్డ్ అవర్స్ 3 నుంచి 4 గంటల సమయంలోపు ఆసుపత్రికి తీసుకువస్తే సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి ఎంఆర్ఐ, సిటీ స్కాన్, దీర్ఘకాలిక వ్యాధులను వైద్యుల సమక్షంలో పర్యవేక్షించి చికిత్స అందించడం ద్వారా ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలిపారు. బ్రెయిన్లో గడ్డకట్టిన రక్తనాళాలు తిరిగి యథాస్థానానికి చేరుకొని ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే రోగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవడానికి మెరుగైన అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని అన్నారు. థ్రాంబోలైసిస్ ప్రక్రియకి వాడతాము. ఎవరికైతే స్ట్రోక్ వస్తుందో, బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా, బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలు. ఒకటి హిమరేజిక్ స్ట్రోకు, 2 ఇస్కిమిక్ స్ట్రోకు. హిమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ వెజల్స్ చిట్లిపోయి బ్లడ్ అంతా బ్రెయిన్లో అక్యూములేట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్ పనికిరాదు. తర్వాత బ్లడ్ క్లాట్ అంటాం, రక్తనాళాలు బ్రెయిన్కి చిన్న చిన్న రక్తనాళాలు సరఫరా ఉంటుంది. ఆ రక్తనాళాలు గూడు కట్టి వితిన్ 4.5 hours, దాన్నే గోల్డెన్ పీరియడ్ అంటాము. ఆ టైంలో కన్నా పేషెంట్ మన దగ్గరకు రాగలిగితే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఆ బ్రెయిన్ క్లాట్ని తగ్గించేసి ఆ బ్రెయిన్ ఏదైతే ఎక్కడైతే క్లాట్ వచ్చిందో దాని ఫంక్షన్ని మళ్ళీ నార్మల్కి తీసుకొస్తుంది. ఇది టెనిక్టిప్లేసు ఈ ఇంజెక్షన్ పేరు. ఇది మన ప్రభుత్వం సప్లై చేస్తుంది. మన అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో, పెద్ద హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ అన్నింటిలో అవైలబిలిటీ ఉంది. సో మన దగ్గర కూడా ఉంది ఇంజెక్షను. ఇప్పటికి 2 పేషెంట్స్కి ఇచ్చాము. ఆ గోల్డెన్ పీరియడ్లో వచ్చారు. వాళ్ళు వితిన్ 2.5 hours వాళ్ళు నార్మల్గా నడిచారు. నా పేరు రాజేశ్వరి. నేను న్యూరాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను.
ఇది ఇస్కిమిక్ స్ట్రోక్ అని సార్ ఇంతకుముందు చెప్పున్నారు. మెజారిటీ 85% వాళ్ళకి ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది, అంటే గడ్డ కట్టడము. ఇది వచ్చిన చాలామంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వాళ్ళు కూడా వస్తుంటారు. కానీ వచ్చిన 3 గంటలు 4.5 గంటల్లో వస్తేనే ఇది మంచిగా పనిచేస్తుంది. తర్వాత వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా బ్రెయిన్ దెబ్బలు తగిలి కానీ, తర్వాత రక్తము చిమ్మి కానీ, ఏదైనా మేజర్ సర్జరీస్ కానీ 6 నెలల్లో, లేదన్నా గ్యాస్ట్రిక్ అల్సర్స్ వాటి నుంచి ఏదైనా బ్లీడింగ్ అట్లా అంటే రక్తస్రావం జరిగే వాళ్ళకి ఇది వాళ్ళు చెప్పాలి. మనం అడిగిన హిస్టరీలో చెప్పాలి. అలాంటి వాళ్ళకి ఇది అంత పెద్ద యూజ్ ఉండదు. ఈ తర్వాత హెపారిన్ ఇంజెక్షన్లు ప్రీవియస్గా ఒక 1 మంత్లో కానీ దేనికన్నా వేరే సర్జరీ చేసి తర్వాత వాళ్ళకి ఇది పనికిరాదు. తర్వాత ఎన్నో రోజుల నుంచి బెడ్ బౌండ్ ఉన్న వాళ్ళకి ఇది పనికిరాదు. వచ్చిన 3 గంటల నుంచి 4.5 గంటల లోపే పనిచేస్తుంది. నా పేరు డాక్టర్ జి ముగిలీశ్వరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, తిరుపతి. మనం ఇప్పుడు థ్రాంబోలైసిస్ గురించే మనం చెప్తూ ఉన్నాము. ఈ థ్రాంబోలైసిస్ అనేది మనకి ఎట్లా పనిచేస్తుంది అంటే, తలలో రక్తము గడ్డగట్టుంటుంది. అది పెద్ద రక్తనాళాలు కావచ్చు, చిన్న రక్తనాళాలు కావచ్చు. ఇట్లా గడ్డగట్టినప్పుడు 3 hours ఆర్ 3 to 4.5 hours వస్తే మనం ఈ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది. ఈ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే, మనకి ఇంజెక్షన్ ఇచ్చిన కొన్ని పేషెంట్స్లో మనకి 3 to 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, ఒక రోజు కూడా పట్టచ్చు. ఈ ఇంజెక్షన్ వెళ్ళి ఆల్రెడీ రక్తం గడ్డగట్టిన దానికి వెళ్ళి ఆ క్లాట్ని లైసిస్ చేస్తుంది. లైసిస్ చేసినప్పుడు మనకి బ్రెయిన్కి రక్తం సరఫరా అయ్యి మళ్ళీ నార్మల్గా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందాన తయారైంది తిరుపతిలోని పలు కాలనీల్లో అభివృద్ధి పనులు. ఆధ్యాత్మిక నగర శోభను అనుభవం లేని కొంతమంది మున్సిపల్ కాంట్రాక్టర్ల తీరుతో నగరవాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శ్రీ కోదండ రామస్వామి వారి దక్షిణ మాడవీధి సమీపంలో ఇటీవల జరిగిన అభివృద్ధి పనులలో భాగంగా కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు విజయవంతంగా నిర్వహించినప్పటికీ అక్కడే వేస్టేజ్ మెటీరియల్ కుప్పలుగా వదిలివేయటంతో అటుగా వెళుతున్న వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ విధంగా రోడ్డుపై మట్టి కుప్పలు ఉంచటం పట్ల నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సదరు కాంట్రాక్టర్ స్పందించి రోడ్డుపై నిరుపయోగంగా వేసిన మట్టి కుప్పలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అటుగా వెళుతున్న నగరపాలక సంస్థ సిబ్బంది కానీ సంబంధిత అధికారులు చొరవ తీసుకోకపోవడం అత్యంత బాధాకరమని కాంట్రాక్ట్ తీరుపై మండిపడ్డారు. ఇటు మహిళలు ఎక్కువ షాపింగ్ వెళ్ళాలంటే ఇటువైపుగా తీర్థగట్ట వీధికి 2 వీలర్స్లో ఆ మార్గాన్ని ఎక్కువ ఎంచుకొని ఆ దారిని వెళ్తుంటారు. అటు స్కిడ్ అయి పడిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్కూల్ విద్యార్థులు ఇటు రాములవారి గుడి ఆరస్మాడ వీధిలో మున్సిపల్ స్కూల్ ఉన్నది, అటువైపుగా వెళ్ళే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. తరచూ ఎక్కువ జనసంచారం ఉన్న ప్లేసుల్లోనే ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఈరోజు మున్సిపల్ అధికారుల వ్యవహార తీరు చాలా బాధాకరంగా ఉంది. దాన్ని వెంటనే అక్కడ మొత్తం కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఇటు కాంట్రాక్టర్కి అలాగే మున్సిపల్ అధికారులు సంయుక్తంగా నిర్వహించి అక్కడ యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుపతి ద్వారకా నగర్లోని మ్యాన్ హోల్ వద్ద డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో పలు ప్రాంతాల్లోని మ్యాన్ హోళ్లు పొంగి పొర్లుతూ జనజీవనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి. తిరుపతి ద్వారకా నగర్లోని గీతాంజలి పాఠశాల సమీపంలోని మ్యాన్ హోలే ఇందుకు ఉదాహరణ. గత కొద్ది సంవత్సరాలుగా చిన్నపాటి వర్షం వచ్చినా మురుగునీరు పొంగి పొర్లుతూ దుర్గంధం వెదజల్లటంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులకు ఈ సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా అప్పటికప్పుడు తాత్కాలికంగా సరిచేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిత్యం డ్రైనేజీ పొంగిపొర్లి మురుగునీరు రోడ్డుపై చేరి తీవ్ర దుర్గంధం వెదజల్లటంతో పాటు దోమలకు, కీటకాలకు ఆవాసాలుగా మారి పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జీటీపీఎల్ సిటీ కేబుల్ బృందం నగరపాలక సంస్థ అధికారులను సంప్రదించగా ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించి నిధులు కూడా మంజూరయ్యాయని, త్వరలోనే దీని పరిష్కారానికి పనులు మొదలు పెడతామని వివరించారు. ఇకనైనా చూడాలి, నగరపాలక సంస్థ అధికారులు సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తారా లేక మనకేమిలే అని మిన్నకుండిపోతారో కాలమే సమాధానం చెబుతుంది. ద్వారకా నగర్లో వర్షం పడినప్పుడు ఎక్కువగా డ్రైనేజ్ వాటర్ రావడం,
చాలా ఇబ్బందికరంగా ఉంది. సో వారంలో కనీసం అంటే 2-3 రోజులు బ్లాక్ అయిపోయి వాటర్ అంతా బయట రావడము. సో ఎక్కువగా దోమలు, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, అలాగే చుట్టుపక్కల కూడా దోమలతో చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని పరిష్కారం చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. వర్షం పడినప్పుడు కానీ వర్షం లేనప్పుడు కానీ ఈ డ్రైనేజ్ ఫుల్ అయ్యే నీళ్లు ఫ్లోగా రావడం వల్ల వాటర్ స్టాగ్నేషన్ అయ్యి తద్వారా దోమలు విపరీతంగా ప్రవహించి పిల్లలు స్కూల్కి వచ్చే పిల్లలు కూడా ఇబ్బందికరంగా స్కూల్లో జ్వరానికి వల్ల పిల్లలు స్కూల్కి కూడా రాలేకపోతున్నారు. సో దీనికి ఒక మన కార్పొరేషన్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ద్వారకా నగర్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను, ఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు, ఎంహెచ్ఓ గారు అందరూ టీం కూడా వచ్చి దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. ఇది గత 2 నెలల క్రితం జరిగింది. మళ్ళీ కూడా ఈ వర్షం కారణంగా మళ్ళీ కూడా యూడిఎస్ మళ్ళీ ప్రాబ్లం అయ్యి మళ్ళీ పొంగడం జరుగుతుంది. దీన్ని కమిషనర్ గారితో, ఎంహెచ్ఓ గారితో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన దాన్ని క్లీన్ చేయించి మళ్ళీ కూడా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి ప్రాబ్లం లేకుండా దాన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కేవలం కంటితుడుపు పథకం మాత్రమేనని మాజీ పార్లమెంట్ సభ్యులు సిపిఎం నాయకులు మధు మండిపడ్డారు. రైతులు, మామిడి రైతులు వాళ్ళకి కేజీకి 15-16 రూపాయలు, అంటే దాదాపు టన్నుకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 15,000 రూపాయలు, 15-16,000 రూపాయలు రావాల్సినటువంటిది రాకపోగా గవర్నమెంటు 8 రూపాయలు, కలెక్టరు 8 రూపాయలు ఇస్తా అన్నారు. దానికి ప్రభుత్వం ఇది ప్రైవేట్ వాళ్ళు 8 రూపాయలు కొనేటట్టు చేస్తాం, మేము 4 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈ 4 రూపాయలు లేదు, ఆ 8 రూపాయలు లేదు. ఆఖరికి వాళ్ళకి 4 రూపాయలు ఇస్తామని తీసుకోండి అని చెప్పేసారంటే ముందు డబ్బు కట్టకుండానే అందరి దగ్గర, మామిడి రైతుల దగ్గర కొన్నారు. కొందరికి 3 రూపాయలు, కొందరికి 4 రూపాయలు, కొందరికి 5 రూపాయలు ఈ రకంగా చెల్లించారు. ముందు పంట తీసుకున్నారు, తర్వాత ఎప్పుడో చెల్లించారు. ఇంతటి స్థాయిలో రైతులు, మామిడి రైతులు ఇంతకుముందు ఎప్పుడు కూడా నష్టపోయింది లేదు. మిర్చి రైతులైతే పోయిన సంవత్సరం 24-25 వేల రూపాయలు కింటా ధర పలికింది. ఈ సంవత్సరం వచ్చేసరికి 8,000 రూపాయల నుంచి 12,000 రూపాయల మధ్య అమ్ముడుపోయింది. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 6వ తేదీ తుడా కచ్చపి ఆడిటోరియంలో వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా పులే ఫౌండేషన్ చైర్మన్ మాజీ మంత్రి పరసరత్నం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. మరి సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం, ధర్మం, చట్టం జరగాలని, ప్రతి బిడ్డని చదివించాలని, వితంతు వివాహాలు జరగాలని చెప్పి నాకన్నా ముందు వచ్చినటువంటి వ్యక్తి ఈ పూలే గారు. ఈ పూలే గారే నాకు గురువు అని చెప్పినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాంటి అంబేద్కరే మరి పూలే గారిని నా గురువు అన్నప్పుడు నేను ఆయన్ని మరి తీసుకొని ఆయనకి గొప్పగా నివాళులు అర్పిస్తూ, ఆయన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, ఈ ఎస్సీలని, బీసీలని, ఓసీలని అందరిని కూడా మరి సేవలు చేసేటువంటి అవకాశం కోసంగా నేను ఈ సంస్థను పెట్టానని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని ఇన్ని చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతంగా చేయడమే కాకుండా, ఎవరైతే అంబేద్కర్ వల్ల ఈరోజు చెప్పాను, అంబేద్కర్ని అందరూ ప్రేమిస్తానని చెప్పాను. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల కళాశాల విద్యార్థులు అలిపిరి వద్ద గల తమ కళాశాల నుండి నగర వీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా దివ్యాంగులు వాళ్ళ యొక్క ఆత్మధైర్యాన్ని, అదేవిధంగా వాళ్ళు శారీరకంగా మనకంటే కూడా వ్యత్యాసాన్ని కలిగి ఉండొచ్చేమో, కానీ మానసికంగా మనకంటే కూడా ధైర్యవంతులు, ఇంకా జాగ్రత్తగా కూడా వాళ్ళ అవకాశాలన్నీ కూడా పొందుపుచ్చుకోవాలనే ఉద్దేశాన్ని ప్రపంచానికి మనం తెలియచేయాలని, వాళ్ళల్లో కూడా ఆత్మధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం వారికి, అదేవిధంగా మా కళాశాలలో ఉన్నటువంటి స్కూల్ టీచర్స్కి, జూనియర్ కళాశాల అధ్యాపకులకి, అదేవిధంగా ఎస్వీటీసీహెచ్లో ఉన్నటువంటి అధ్యాపకులు, వాళ్ళందరూ యొక్క సమిష్టి కృషితో ఈరోజు మేము
ఆ పిల్లల్లో ఆ మనోధైర్యాన్ని నింపాలనేటటువంటి కృషి మాకు విజయవంతం అవుతుందని భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభించడం సంతోషంగా ఉందని అక్కినపల్లి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర రామనారాయణ ప్రభుత్వ రుయా ఆసుపత్రి నూతన అభివృద్ధి కమిటీ మెంబర్ మునుస్వామినై తిరుపతి నియోజకవర్గంలోని రజక రంగం నాయకులు హాజరై ఆయనను సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెండాను చేతపట్టి కష్టపడిన ప్రతి కార్యకర్తను కూటమి ప్రభుత్వం గుర్తించి పదవులు అందజేయటం సంతోషాన్నిచ్చిందని, రజక కులానికి చెందిన మునుస్వామిని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు కూటమి ప్రభుత్వ నాయకులు సమిష్టిగా కృషి చేసి రుయా ప్రభుత్వ హాస్పిటల్ మెంబర్గా ప్రకటించడం తమ కులానికి సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య, రజక స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ కరాటి చంద్ర, సముద్రం మదనమోహన్ తదితర రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పని, ఆరణి శ్రీనివాసులు శాసనసభ్యులు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పని తిరుపతిలో ఉన్నటువంటి రజక సంఘాలందరం కూడా పెద్ద ఎత్తున కష్టపడి నిజాయితీగా మేమందరం పనిచేసిన దానికి జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి మా మునుస్వామి గారికి రుయా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ రజక సంఘాలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి జనసేన పార్టీకి సంబంధించిన తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు వారి సారథ్యంలో మన రుయా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా రజకుడైనటువంటి నన్ను ఈ యొక్క మెంబర్గా నియమించినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో దళిత జాతిపై జరుగుతున్న దాడులు నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని తిరుపతి జిల్లా దళిత మేధావుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నుకున్న కమిటీ ద్వారా దళితులు సమస్యలు పరిష్కరించేందుకు శ్రమిస్తామని అధ్యక్షుడు కుమార్ తెలిపారు. ఈ తిరుపతిలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ విద్యార్థుల హాస్టల్స్ ఉండాలి. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కల్పించాలని మేము మెడికల్ క్యాంపులు పెట్టి, అదేవిధంగా మా మురికి వాడలలో దళిత వాడలలో కూడా హెల్త్ ఇది పెట్టి, అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు లోన్లకి స్టాండ్ ఆఫ్ ఇండియా పిఎంజీవై మా దళితులకి రావాల్సిన 15% ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని కూడా అమలు చేయాలని ప్రతి ఒక్క ఆఫీసులో పోయి మేము ముందుకు తీసుకెళ్తామని దళితుల మేధావుల సంఘం తరఫున నేను పనిచేస్తానని, ఈ జిల్లాలో కాకుండా రాష్ట్రంలోని మేధావులందరూ కూడా కోడీకరించి ముందుకు పోతామని నేను మనవి చేస్తున్నాను. దక్షిణ భారతదేశంలోని మేధావులు మౌనం వీడి ప్రజల్లోకి రావాలని, నాడు బ్రిటిష్ కాలంలో వారు దోచుకుంటే నేడు ఉత్తర భారతదేశానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దోచిపెడుతున్నారని సేవ్ సౌత్ ఇండియా సభ్యులు జంగాలపల్లి అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు అంటే వాటినంతా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. మన వైజాగ్ స్టీల్ ప్లాంటు చూడండి, దాని పక్కన ఇప్పుడు వేరే ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తున్నారు. దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూశారు, అది జరగకుంటుండే కాడికి దాని పక్కన దాన్ని చంపేసి వేరే ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తున్నారు. అసలు ఆ వేరే ఫ్యాక్టరీ పెట్టి దాన్ని డెవలప్ చేసేదానికంటే మన ఫ్యాక్టరీనే, మన ప్రజల ఫ్యాక్టరీనే 5,000 కోట్లతో చేసిన 5,000 కోట్లతో ప్రారంభమైన ఆ ఫ్యాక్టరీ ఈ పొద్దు 50,000 కోట్లు వద్దంటే ఉంటుంది దాని ఆస్తి విలువ. దాన్ని ప్రైవేటీకరణ చేసేదానికంటే దాన్ని కాపాడుకోవచ్చు కదా. ప్రభుత్వ ధనం దాని మీద పెట్టి దాన్ని కాపాడుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ప్రజల సొత్తునంతా తీసుకుపోయి అదాని అంబానీలకు దోచిపెట్టేందుకు వాళ్ళని తీసుకొచ్చి అన్ని ప్రైవేట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి ఈవి వేణుగోపాల్ మరియు జి ప్రవీణ్ కుమార్, సినీ నటులు సుధాకర్ కోమకుల, జయం రవి, బిగ్ బాస్ కంటెస్టెంట్ జెసి స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో తిరుపతి కపిల్ తీర్థంపై భాగంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందరితో కలిసి భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగించి స్వామివారి సేవలో పునీతులయ్యారు.
ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తిరుపతి కపిల్ తీర్థం పై భాగంగా మాల్వాడి గుండం దగ్గర తిరుపతిలోని గాండ్ల కులస్తులందరూ కూడా చాలా పవిత్రంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు అందరూ ఉపవాసం ఉండి అందరూ భక్తి శ్రద్ధలతో ఇల్లును అన్నీ శుభ్రం చేసుకొని అందరూ కూడా ఈరోజు ఉగాది, సంక్రాంతి, దీపావళి కన్నా ఎక్కువ పవిత్రంగా ఉంటారు. ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానం కూడా ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి గాండ్ల కులస్తులే నూనె ఇచ్చేవాళ్ళు. అలాంటి చరిత్ర కలిగిన మనకు ఈ తిరుపతి తిరుమల దేవస్థానం కపిల్ తీర్థం పైన మనకున్నటువంటి హక్కేమంటే దీపం పెట్టే మనకు ఈ దేవస్థానం తరపున మనకున్నది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,32,340 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,928 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,83,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 188 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక ఎకరం ఒక సీజన్ సహజ వ్యవసాయంపై మోడీ కొత్త మంత్రం. శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద విరివిగా రుణాలు మంజూరు చేయాలి. బ్యాంకర్లను ఆదేశించిన ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య. దుర్గంధ భరితంగా మారిన తిరుపతి నగరం. పొంగి పొర్లుతున్న డ్రైన్లు. నిండు కుండల తిరుమల జలాశయాలు. వరుస తుఫాన్ల ప్రభావంతో భక్తులకు తీరిన నీటి కష్టాలు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రాల వద్ద నో స్టాక్ దర్శనం. విస్తుపోతున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.